ఆత్మజ్ఞానబోధ శాస్త్రీయ దృక్పథం. ఇక్కడ ఉన్న ఆత్మజ్ఞానులందరికీ మా శతకోటి ఆత్మాభివందనములు. ఇతరుల గురించి తెలుసుకున్నవాడు వివేకి, తన గురించి తాను తెలుసుకున్నవాడు దివ్యజ్ఞాని. ఆత్మజ్ఞానం అంటే ఏమి? స్వయాన మన గురించి మనము తెలుసుకోవలసిన విజ్ఞానము. మనము ఎవరు, ఈ భూమికి ఎందుకు వచ్చాము, మనము ఏమి చేయవచ్చు, ఏమి చేయరాదు అనే జ్ఞానము తెలుసుకోవడమే స్వయాన మన గురించి మనము తెలుసుకోవలసిన విజ్ఞానము. జన్మ తీసుకోవడానికి ముందు మన తలరాతను మనమే రూపకల్పన చేసుకుంటాము. మన తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, పొరుగు అందరినీ ఎంపిక చేసుకొని ఆడగా లేక మగగా పుట్టాలా? మనము ఎంతకాలము భూమిపై జీవించాలి? ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రమాణము, సంవత్సరములు కాదు. ఎటువంటి కర్మలు చేయాలి? అలాగే జీవిత కాలానికి అవసరమైన ఆహార వస్తువులు, నీరు, పైకము అన్నీ మన రూపకల్పనలోని భాగము. అలా అన్నీ ఎంపిక చేసుకుని తల్లి గర్భం చేరుకుంటాము. అలా నవమాసాలు తల్లి గర్భంలో ఉండి మనము బాహ్య ప్రపంచములోకి శ్వాస తీసుకుంటూ వస్తాము. 5 సంవత్సరముల వయసు వచ్చే వరకు మనసు పరిపూర్ణ స్థితిని పొందదు, హృదయము పరిపూర్ణ స్థితిలో ఉంటుంది. 6 సంవత్సరములు వయసు తరువాతే పరిపూర్ణ వ్యక్తిగా పరిగణించాలి. మనము ఎవరు? మనము అందరూ దేవుళ్ళే మానవ రూపంలో భూమికి వచ్చాము. దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటున్నారా? ఓ అద్దం ముందుకు వెళ్ళి నిలబడి చూడండి. మీకు ఎదురుగా కనిపిస్తున్నది సాక్షాత్తు దైవమే. మనము ఈ భూమికి ఎందుకు వచ్చాము? సమస్త జీవకోటి ప్రాణులకు భూమి ఒక పాఠశాల వంటిది. మనమందరూ జీవన విధానములో స్వీయ అనుభవాలు పొందుతూ ఆత్మ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి వచ్చాము. పైలోకాల్లో శిక్షలు లేవు, కేవలం అనుభవాలు మాత్రమే ఉంటాయి. మానవాత్మలన్నీ కర్మ సిద్ధాంతానికి తల వంచి పరిణితి చెంది జ్ఞాన వివేకం సమకూర్చుకోవలసిందే. డస్కల్లాస్. మనము ఏమి చేయవచ్చు? మిమ్మలను మీరు నమ్మాలి. గాలి బలం తెలీదు సుడిగాలై నిన్ను చుట్టేంత వరకు. నీటి బలం తెలీదు ఉప్పని పోటెత్తేంత వరకు. విత్తు బలం తెలీదు మొక్కగా మొలికెత్తేంత వరకు. నీ బలం నీకు తెలీదు నిన్ను నీవు నమ్మేంత వరకు. మనము ఏమి చేయవచ్చు? మిమ్మలను మీరు ప్రేమించుకోవాలి.
నిన్ను నీవు ప్రేమించుకున్నప్పుడు మాత్రమే ఇతరులను ప్రేమించగలవు. మనలను మనము ప్రేమించుకొను విధానము. మీరు త్వరగా అలసట పొందుతున్నారా? భయముతో మిమ్ములను మీరు నమ్మలేకుంటే ఈ వీడియో చూసి అద్దములో మిమ్ములను మీరు చూస్తూ ఆడియోను గట్టిగా 20 మారులు రోజుకు 3 పూటలు చెప్పాలి. అప్పుడు మీ నమ్మకము పెరుగును. ఆత్మజ్ఞానము అంటే వివరణ. మిత్రమా, మొదట మనలను మనము ఇష్టపడాలి మరియు మనలను మనము ప్రేమించుకోవాలి. అప్పుడే విశ్వం మనలను ప్రేమిస్తుంది. అద్దంలో మీ 2 కళ్ళను ప్రతిమ కళ్ళతో ఏకీభవించి చూస్తూ కింద చెప్పిన పదాలను గట్టిగా 20 మారులు రోజుకు 3 పూటలు చెప్పాలి. అప్పుడు నమ్మకము పెరుగును. దయచేసి మీ అనుభవమును మా మొబైల్ నంబర్లకు తెలియచేయగలరు. గమనిక: మీరు మీ కళ్ళను ప్రతిమ కళ్ళను కాకుండా ప్రక్కల చూస్తే మీరు మీకు అయిష్టమని తెలుసుకోగలరు. మీరు ఫలితము పొందలేరు. దయచేసి గమనించగలరు. ఒకసారి 20 మారులు చెప్పిన తరువాతనే ఇతరులకు ఇవ్వగలరు. మీరు ఆచరించకుండా ఇతరులకు ఇస్తే మీరు ఇచ్చిన వాళ్లకు ఫలితము శూన్యము. దయచేసి గమనించగలరు. నేనంటే నాకు ఇష్టం. నన్ను నేను ప్రేమిస్తున్నాను. నా శరీరంలోని అవయవాలన్నీ చక్కగా పనిచేసి నేను సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నాను మరియు నేను నా కుటుంబ సభ్యులందరితో కలిసి సంపూర్ణ ఆరోగ్యముతో, సర్వ సంపదలతో, ప్రేమతో, కరుణతో, కృతజ్ఞతాభావంతో, ఆత్మజ్ఞానంతో, ఆనందంతో కుటుంబ జీవితాన్ని గడుపుతూ ఉన్నాము. ఈ విశ్వములో అందరూ ఆత్మజ్ఞానులై ఉన్నారు. మనము ఈ క్షణములో అన్నీ కలిగి ఉన్న వాటితో ఆనందము ఉండడముకు మనము విశ్వమునకు కృతజ్ఞతలు తెలుపు విధానము. ఈ క్షణములో నేను ఆనందముగా ఉండటానికి అవసరమైన అన్నిటినీ అందించిన విశ్వమునకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మిస్టర్ ప్రవీణ్, హైదరాబాద్ వారి ఆత్మజ్ఞాన ఆచరణ అనుభవము. సార్ గారు మీటింగ్ విన్నారు. అతను ఏమన్నాడంటే నాకు ఫోన్ చేసి నువ్వు ఖచ్చితంగా ఆ సార్ని కలిసి తీరాలి, సార్ హైదరాబాద్లో ఉంటారంట అని చెప్పారు. నేను ఫోన్ చేస్తాను, సార్ నెల్లూరులో ఉంటారంట, హైదరాబాద్ కాదు. సో నేను ఫోన్ చేసినప్పుడు సార్ ఎత్తలేదు, మాస్టర్ గారు అమ్మగారు ఎత్తారు. అమ్మగారు చాలా మోటివేట్ చేశారు ఫోన్లోనే నాకు. నేను సార్ వచ్చాక ఫోన్ చేయిస్తాను, మాట్లాడిస్తాను అన్నారు. ఫోన్ చేయించారు. అది మెసేజ్ వాట్సాప్లో పెట్టారు, ప్రేయర్ అది. అంతే. నేను అది ఇలా చెప్పండి అని కూడా నేను ప్రత్యక్షంగా వినలేదు. ఆ మెసేజ్ ద్వారా చూసి ఆ ప్రేయర్ తీసుకొని నేను ఆల్రెడీ గతంలో అయితే దాదాపు 14 years నుంచి సత్యాన్వేషణలో ఉన్నాను. పిరమిడ్, క్రియాయోగము, ట్రాన్స్డెంటల్ మెడిటేషను, రాధాస్వామి, 14 రకాల దీక్ష. అంటే అన్నిట్లో ఏది తక్కువ కాదు ఎక్కువ కాదు, బట్ అన్నీ ఓకే. బట్ దానికంటే ఎక్కువ నేను ఇన్స్పైర్ ఏంటంటే ట్రాన్స్డెంటల్ మెడిటేషను, మన బాబు రామచంద్రాజీ మహారాజ్ మెడిటేషను. ఇది
ఈ రెండింటికంటే కూడా ఈ మెడిటేషన్, ఈ ప్రేయర్లో నేను పొందినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే నాకు తెలియదు. ఒక 20 టైమ్స్ చెప్పమన్నారు, నేను 15 టైమ్స్ చెప్పగానే అంతర్ముఖం అయిపోయి. ఇలాగే బైక్ మీద కూర్చొని బేసికలీ మేము డ్రైవర్స్ అండి, మేమందరము కారు తుడిచేసి ఇంకా సార్ వచ్చే లోపల ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి అలా కూర్చొని ఆ కారు అద్దం దగ్గర కూర్చొని ఇలా చెప్పుకుంటూ ఉన్నాను. నా చుట్టుపక్కల శబ్దాలన్నీ ప్రశాంతం అయిపోయినాయి, సైలెన్స్లోకి వెళ్ళిపోయింది. ఆ సైలెన్స్ నాకు చాలా భయం వేసింది. ఏంటో అని తక్కువ కళ్ళు తెరిచేసాను భయం వేసి. సో వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఆ పవర్ రియల్గా ఉంది. అది చేసిన తర్వాత ఆ రోజంతా నేను ఫ్రెష్నెస్గానే ఉన్నాను. ఆ రోజంతా అదే ఎనర్జీ, అదే ఫ్రెష్నెస్. నిరుత్సాహమని, అసహనమని, లేజినెస్ అనేదే లేదు. మనము ఏమి చేయవచ్చు? ఎల్లవేళలలో వర్తమానము లేక ఎరుకలో ఉండాలి. నిజమైన మాట. కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే, బ్రతకాలన్నా ఈ క్షణమే, బ్రతికించాలన్నా ఈ క్షణమే. ఎందుకంటే నిన్న నీది కాదు, గడచిపోయింది కాబట్టి. రేపు నీది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణమే నీకు తక్షణం. మనము ఏమి చేయవచ్చు? మీరు ఇతరులకు ఏమి ఇస్తారో వాటిని అన్నిటినీ ప్రేమతోనే ఇవ్వాలి. ప్రేమ ఆత్మ యొక్క మౌలిక ప్రకటన. ఇది అద్భుతమైన భావజాలం, ఉన్నతమైన ఆలోచనల పటిమ. అన్ని జీవులతో నాణ్యమైన సంబంధ బాంధవ్యాలు నెరపడం, ఇవి స్వచ్ఛమైన ప్రేమను ప్రకటించే తరంగాలు. కనుక మరి ఇవన్నీ అందరికీ పంచాలి, అందరికీ చెందాలి. మనము ఏమి చేయవచ్చు? మీరు అన్ని పనులు ప్రేమతోనే చెయ్యాలి. మీరు చేసే పని అద్భుతంగా ఉండాలనుకుంటే దానిని ప్రేమించడం నేర్చుకోండి. మనము ఏమి చేయవచ్చు? మనకు విశ్వము నుండి ఏమి వచ్చినా ప్రేమతోనే స్వీకరించాలి. ఈ క్షణం ఎలాగుందో అలాగే స్వీకరించు. మనము ఏమి చేయవచ్చు? మనము మనకు ఉన్న దానితో ఆనందముగా ఉండాలి. తనకున్న దానితో సంతృప్తిగా జీవించేవాడు తాను సంతోషంగా ఉండడంతో పాటు అందరినీ సంతోషంగా ఉంచుతాడు. అన్యాయాలు, అక్రమాలు, మోసాలు చేస్తే ఆత్మ అధోగతిని పొందుతుంది. మనము ఏమి చేయవచ్చు? మనము మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఉండాలి. వినకూడని మాటలే వింటున్నాం, చూడకూడని దృశ్యాలనే చూస్తున్నాం, మాట్లాడకూడని మాటలనే మాట్లాడుతున్నాం, చేయకూడని పనులనే చేస్తూ ఉన్నాం. మరి మనశ్శాంతిగా ఎలా ఉండగలుగుతాం? మనము ఏమి చేయవచ్చు? మనము మన ఆలోచన, మాట, కర్మలతో దైవత్వాన్ని, ప్రేమ, కరుణ, దయ, జాలి, కృతజ్ఞతలను చూపాలి. దేవుని రాజ్యం నీ లోపల ఉంది. దానిలో ప్రవేశించాలి అంటే దేవుని ధర్మం పాటించాలి.
దేవుని ధర్మం అంటే ప్రేమ, కరుణ, దయ. అవి పాటించాలంటే ధ్యానము చేయాలి. మనము ఏమి చేయరాదు. ఎట్టి పరిస్థితిలోనూ మిమ్ములను మీరు మరియు పరిస్థితులను నిందించరాదు. అలా నింద చేయడము వలన మీ శక్తిని కోల్పోతారు. నిరాశ, నిరుత్సాహం, నిస్పృహ ఉన్నాయంటే మీకు మీరే వ్యతిరేకంగా పనిచేస్తున్నారని అర్థం. మనము ఏమి చేయరాదు. ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఇతరులను మరియు పరిస్థితులను నిందించరాదు. అలా నింద చేయడము వలన మీ శక్తిని కోల్పోతారు. ఇతరులను నిందించడం అంటే వారి యొక్క కర్మని స్వీకరించినట్లే. విమర్శలకు భయపడకు. ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. మనము ఏమి చేయరాదు. ఇతరులు ఏది మీకు చేస్తే నచ్చదో అలాంటి వాటిని మీరు ఇతరులకు చేయరాదు. ఉత్తమ ధర్మం ఏది? ఇతరులు నీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే నీకు బాధ కలుగుతుందో నువ్వు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించకపోవడం సర్వధర్మాల్లోకెల్లా ఉత్తమ ధర్మం. మనము ఏమి చేయరాదు. గతాన్ని దాచిన చెప్పిన నిష్ప్రయోజనం. భవిష్యత్తుని వర్ణించిన వాదించిన నిష్ప్రయోజనం. వర్తమానంలో వర్తిస్తేనే అసలు ప్రయోజనం. మనము ఏమి చేయరాదు. గతంలోకి వెళ్ళరాదు. అలా వెళ్ళడము వలన మీ శక్తి కోల్పోతారు. కానీ గతంలో వెళ్ళడము వలన మీరు అనారోగ్యము, దుఃఖము పొందుతారు. భవిష్యత్తులోకి వెళ్ళరాదు. అలా వెళ్ళడము వలన మీ శక్తి కోల్పోతారు. కానీ భవిష్యత్తులోకి వెళ్ళడము వలన మీరు అనారోగ్యము, ఆందోళన పొందుతారు. మనము ఏమి చేయరాదు. మనము ఏ విషయంలోనూ ఇతరులతో కానీ పరిస్థితులతో కానీ పోల్చరాదు. ఎందుకంటే ప్రతి ఆత్మ ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. పోల్చడము వలన మిమ్ములను మీరు కించపరచడమే అవుతుంది. అలా పోల్చడము వలన మీ శక్తి కోల్పోతారు. గొప్ప గొప్ప వాళ్ళని చూసి మామూలు మనుషులను చిన్న చూపు చూడకండి. సూది పని కత్తి, కత్తి పని సూది ఎన్నడూ చేయలేవు. ఎవరి గొప్పతనం వారిదే. మనము ఏమి చేయరాదు. మనము ఏ విషయంలోనూ ఇతరులతో కానీ పరిస్థితుల నుండి ఏమీ ఆశించరాదు. మీరు ఆశించినప్పుడు దానికి విరుద్ధంగా వచ్చినప్పుడు మీకు దుఃఖం కలుగును. ఇతరుల నుండి ఆశించడం మానడంతో జీవితంలో సగం సమస్యలు పోతాయి. మనము ఏమి చేయరాదు. మనము వ్యక్తులను, పరిస్థితులను వ్యాఖ్యానించరాదు.
అలా వ్యాఖ్యానించడం వలన మీ శక్తి కోల్పోతారు. మనము వ్యక్తులను, పరిస్థితులను విమర్శించరాదు. అలా విమర్శించడం వలన మీ శక్తి కోల్పోతారు. ధ్యానము చేయడము వలన చుట్టూ ఉండే వ్యక్తులు మరియు పరిస్థితిలో మార్పు రాదు, కానీ మీ లోపల మార్పు రావడం వలన మీ బయట మారినటుల గోచరం అవుతుంది. అంటే మీరు చూసే దృష్టి మారడమే కారణమని గమనించగలరు. సృష్టిలో ఏ తప్పు లేదు. ఉన్న తప్పంతా మన దృష్టిలోనే ఉంది. ఈ విశ్వములో ఆధ్యాత్మికతకు నమ్మకము ప్రధానము. మనము ఏ పనిని చేయాలో ఆ పనిని చేయగలము అని మనసులో అనుకుంటేనే మనము చేయగలము. ఆ పనిని చేయలేము అని మనసులో అనుకుంటే ఇక సాధ్యపడదు. నిన్ను నీవు విశ్వసించు. గొప్ప విశ్వాసాలే గొప్ప కార్యాలకు దారి తీస్తాయి. సత్యానికి దేనినైనా త్యజింపవచ్చు, కానీ దేని కొరకు సత్యాన్ని త్యజింపకూడదు. మనం ఏదైనా మంచి పనిని చేయగలం అనే మంచి ఆలోచన మనకు వస్తే చాలు. అదే మనకు చేయగల శక్తినిస్తుంది. మీ శక్తంతా బాధపడేదానికి ఉపయోగించవద్దు. దానిని మీపై మీకున్న నమ్మకాన్ని పెంచుకోవడానికి ఉపయోగించండి. నీ శక్తి మీద నీకు సందేహం కలిగితే నీ సమస్యకు నువ్వు బలాన్ని ఇచ్చినట్లే. మీ కలలు వాస్తవ రూపం చెందకుండా నిరోధిస్తున్న అతిపెద్ద అడ్డంకి మీ ఆలోచన దృక్పథమే. పరిమిత నమ్మకాలతో కూడిన ఆ ఆలోచన దృక్పథమే ముందరగా దానిని అధిగమించండి. నమ్మకం అంటే మనస, వాచ, కర్మణ, ప్రతి ఆలోచన, ప్రతి మాట మరియు ప్రతి పని మీద 100% అనుమానము లేకపోవడము. ఈ ప్రపంచంలో అతి పెద్ద నేరం నిన్ను నీవు తక్కువ అంచనా వేసుకోవటం. అనుమానం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ, నమ్మకం బయటికి వెళ్తాయి. నమ్మకం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు. నమ్మకం అనేది అచంచలమైనది, హిమాలయమంత స్థిరమైనది. పక్షి చెట్టు చిటారు కొమ్మన వాలడం, తన రెక్కలతో పైకి ఎగరగలదని నమ్మకం. కానీ కొమ్మ విరుగుతుందని భయము కాదు. కొమ్మ విరిగిన పక్షి తన రెక్కలతో పైకి ఎగరగలదని నమ్మకం. రోగి వైద్యుడి వద్దకు నమ్మకంతో వైద్యుడు మంచి మందు ఇస్తారు. రోగం త్వరగా నయం అవుతుందని నమ్మకంతో వెళతాడు. ఆ నమ్మకం రోగిని నయం చేస్తుంది, కానీ వైద్యుడు ఇచ్చిన మందు వలన కాదు. కానీ మందు వలన
తగ్గిందనేది కేవలం మానసిక తృప్తి మాత్రమే గమనించగలరు. అనవసరంగా మందులు తీసుకోవద్దని ప్రజలకు తెలియచేయడం వైద్యుల ప్రథమ కర్తవ్యం. విలియం వోస్లర్ 1849 నుండి 1919 వరకు జీవించి ఉన్నారు. వీరు ఆధునిక వైద్య విధానానికి తండ్రి వంటి వారు. సృష్టిలో ఏ తప్పు లేదు, ఉన్న తప్పంతా మనము చూసే దృష్టిలోనే ఉంది. మన మనస్సే మన ప్రపంచం. మనస్సుతో మనం ఎలా చూస్తామో అలానే ఈ ప్రపంచం కనిపిస్తుంది. మాయా అనే పొర కప్పినప్పుడు మన ఆలోచన విధానం సరిగ్గా ఉండదు. మాయా అనే పొర తొలగించే మార్గం ధ్యానం. ఈ ప్రపంచంలో మీరు ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు అంటే కేవలం అది మీ స్వంత ఆలోచనల వలనే కానీ మరి వేరే ఏమీ కాదు. నీ ఆలోచన నిన్ను గాయపరిచినంతగా నీ శత్రువు కూడా నిన్ను గాయపరచలేడు. మన ఆనందానికి బాహ్య ప్రపంచంతో సంబంధము లేదు. ప్రతి పదం శక్తితో కూడి ఉంది. మీరు మాటలతో ఆధారం లేని పుకారును, అనవసర విషయ చర్చ లేదా మీరు ఏమి చేస్తున్నారనే దాని గురించి మాట్లాడినట్లయితే మీరు ఆ పనిని చేయడానికి నిజంగా అవసరమైన శక్తిని కోల్పోతారు. మీ మాటలు శక్తిహీనమవుతున్నాయి. మాటే మంత్రము. మాటలను అక్షరాలతో వ్రాస్తాము. పదంలోని అక్షరాలను చెప్పడమే స్పెల్లింగ్ అంటారు. ఎందుకంటే పదాలు శక్తి కలిగి ఉంటాయి. కావున మాటలను జాగ్రత్తగా ఉపయోగించండి. మీరు శరీరము కాదు, ఒక చైతన్య శక్తి. ప్రతిదీ ఒక కంపన శక్తితో ఉంటుంది. మీ శరీరం, మీ ఆలోచనలు, విషయాలు మరియు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మరియు భౌతిక ప్రపంచానికి మించి ఉన్నాయి. మీరు ఒక చైతన్య శక్తి. ముందు తను వెళ్ళాల్సిన దారిని తనకు తాను నిర్దేశించుకున్నవాడే ఇతరులకు దారి చూపగలడు. ఏ వ్యక్తి పవిత్రమైన ఆలోచనలతో మాట్లాడినా లేక పని చేసినా ఎప్పటికీ అతనిని విడువని నీడలాగా ఆనందం అతని వెన్నంటే ఉంటుంది. ఏ క్షణం నుండి మన మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండే మనకు మంచి ఆపాదించబడుతుంది. ఇదే ప్రకృతి ధర్మం. ఒక దీపం 1000 దీపాలను వెలిగించినట్టే మన సంతోషం ఇతరుల సంతోషానికి కారణం కావాలి. ఓర్పు అంటే వేచి ఉండడమే కాదు, కానీ వేచి ఉండడంలో మంచి వైఖరిని ప్రదర్శించడం. ఓర్పుకు మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదు.
మనము విశ్వంలోకి ఏమి ఇస్తే అదే మనకు తిరిగి వస్తాయి. ఆనందం ఇస్తే ఎన్నో రెట్లు ఆనందం తిరిగి పొందుతారు. హింస ఇస్తే ఎన్నో రెట్లు హింస తిరిగి పొందుతారు. గమనించగలరు. ఎంపిక మీదే. కర్మ సిద్ధాంతం. మనం ఏ కర్మ చేస్తే ఆ ఫలితం అనుభవించి తీరాలి. కారం తింటే నోరు మండుతుంది. పంచదార తింటే నోరు మధురంగా ఉంటుంది కదా. సమాధానము అంటే ఏమిటి? ఏ మహనీయుడు ఏమి చెప్పినా అది అడిగిన వానికి మాత్రమే చెప్పబడ్డ సమాధానం. మరొకడు వాటిని గ్రంథస్థం చేసి ప్రపంచానికి ప్రకటించడం వలన ప్రయోజనం లేదు. ఒకని చొక్కా ఇంకొకరు వేసుకుంటే వదులైనా అవుతుంది, బిగువైనా అవుతుంది. ఒకరికి చెప్పబడిన సమాధానం మరొకరికి ఎట్లా సరిపోతుంది? నిజానికి సార్వజనీనమైన బోధ అంటూ ఏదీ లేదు. అభిప్రాయము అంటే ఏమిటి? ఒక వ్యక్తిని వ్యాఖ్యానించినా లేక విమర్శించినా అది వారి అభిప్రాయము మాత్రమే. వ్యక్తి అడగకనే ఎవరైనా వ్యక్తిపై వారి అభిప్రాయమును తెలియచేయుదురు. ఆ వ్యక్తిపై ఎవరి అభిప్రాయము వాస్తవము కానక్కరలేదు. అందువలన అది సత్యము కాజాలదు. అడగకనే చెప్పబడిన అభిప్రాయంపై సాక్షిభూతముగా ఉండాలి. అప్పుడు ఏ కర్మ లేదు. ఒకవేళ అభిప్రాయముపై స్పందిస్తే మీ శక్తి కోల్పోతారు. నాకు అనుభవం కాలేదు కనుక అది అవాస్తవం అని ఎప్పుడూ అనుకోవద్దు. అధ్యయనం చేస్తేనే వాస్తవం తెలుస్తుంది. నీ గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారని ఆలోచిస్తూ కూర్చోకు. అలా కూర్చుంటే ఏ ఒక్క పనిని నీవు ఎప్పటికీ పూర్తి చేయలేవు. చాలామంది స్వామీజీలను, దేవాలయాలను, పవిత్ర ప్రదేశాలు సందర్శిస్తారు. నిజమైన మరియు శాశ్వత ఫలితాల కోసం మీరు మీ లోపలికి వెళ్ళాలి. అంటే ధ్యానం చేయాలి. మీరు మీ లోపలికి వెళ్ళడానికి అంటే ధ్యానం చేయడానికి మీరు ఎక్కడికి వెళ్ళనవసరము లేదు. మీ ఇంటిలో ధ్యానం చేయగలరు మరియు మీ లోపల సరిచేసుకోవాలి. ఒత్తిడి అంటే ఏమిటి? ఆశించటానికి మరియు వాస్తవికత మధ్య అంతరం. మరింత ఖాళీ, మరింత ఒత్తిడి. కాబట్టి ఏమీ ఆశించకుండా మరియు ప్రతిదీ అంగీకరించాలి. ఒత్తిడి వలన మీ గుండె మరియు మెదడు బలహీనపడును. భయం అంటే ఏమిటి? అనిశ్చితిని అనుకూలముగా లేకపోవడమును ఆమోదించకపోవడము. ఆ అనిశ్చితత్వాన్ని అంగీకరిస్తే అది సాహసము అవుతుంది. భయము మీ మూత్రపిండాలను బలహీనపరుచును. భయముతో ఉన్నవాళ్ళు
ఏది సాధించలేరు. కోపం అంటే ఏమిటి? మన నియంత్రణకు మించిన విషయాలను ఆమోదించకపోవటము. మనము అంగీకరిస్తే అది సహనం అవుతుంది. కోపం వలన కాలేయం బలహీనం చెందును. కోపం అనేది మీరు విషం త్రాగి ఎదుటి వ్యక్తి చనిపోలేదని ఆశించేలా ఉంటుంది. మీరు ఇప్పటికీ కోపం తెచ్చుకుంటున్నారా? దీనిని చూసి ఆపై నిర్ణయించుకోండి. మీరు ఇప్పటికీ కోపం తెచ్చుకుంటున్నారా? దీనిని చూసి ఆపై నిర్ణయించుకోండి. ఒకరోజు బుద్ధుడు గ్రామం గుండా వెళుతున్నాడు. ఒక యువకుడు వచ్చి చాలా కోపంగా మరియు కఠినంగా అతనిని అవమానించాడు. మీకు ఇతరులకు బోధనలు చేసే అధికారము లేదు అని అరిచాడు. బుద్ధుడు ఈ అవమానాల ద్వారా కలవరపడలేదు. బదులుగా అతను యువకుడిని ఇలా అడిగాడు: మీరు ఎవరికో ఒకరికి బహుమతిని కొనుగోలు చేస్తే ఆ వ్యక్తి దాన్ని తీసుకోకపోతే ఆ బహుమతి ఎవరికి చెందినది? ఆ యువకుడు వింత ప్రశ్నకు ఆశ్చర్యపోయి ఇలా సమాధానం ఇచ్చాడు: నేను బహుమతిని కొనుగోలు చేసినందువల్ల అది నాకు చెందుతుంది. బుద్ధుడు నవ్వి ఇలా అన్నారు: ఇది సరి అయినది. మీ కోపంలాగే సరిగ్గా ఉంది. మీరు నాతో కోపంగా ఉంటే నేను ఆ కోపాన్ని తీసుకోకపోతే ఆ కోపం మీకు తిరిగి వస్తుంది. అప్పుడు నీవు మాత్రమే దుఃఖంగా ఉంటావు, నేను కాదు. మీరు చేసినదంతా మిమ్మల్ని మీరు బాధ పెట్టుకున్నారు. నిన్ను నీవు బాధ పెట్టుకోకుండా ఉండాలని కోరుకుంటా. నీ కోపాన్ని నీవు వదిలేయాలి మరియు బదులుగా ప్రేమించడం నేర్చుకోవాలి. మీరు ఇతరులను ద్వేషిస్తే మీరే దుఃఖముగా ఉంటారు. కానీ మీరు ఇతరులను ప్రేమిస్తున్నప్పుడు అందరూ సంతోషముగా ఉంటారు. ధన్యవాదములు. అసూయ అంటే ఏమిటి? ఇతరులలో మంచి ఆమోదించకపోవడం. మనం ఇతరులలో మంచిని అంగీకరిస్తే అది మనకు ప్రేరణ అవుతుంది. అసూయ వలన కడుపు సంబంధ అనారోగ్యము పొందుతారు. గమనించగలరు. నీ అసూయ ఇతరులకు కొంత ఇబ్బంది పెట్టవచ్చునేమో, కానీ నిన్ను మాత్రము నిలువున దహిస్తుంది. ద్వేషం అంటే ఏమిటి? వ్యక్తిని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించకపోవడము. మనము వ్యక్తిని బేషరతుగా అంగీకరించినట్లయితే అది ప్రేమ అవుతుంది.
ద్వేషం వలన క్యాన్సర్ అనారోగ్యం పొందుతారు గమనించగలరు. విశ్వవ్యాప్తమైన ప్రేమ ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా ప్రేమించడమే. ద్వేషాన్ని దూరం చేయగలిగేది ప్రేమ ఒక్కటే, ద్వేషము కాదు. మనిషిలో కుళ్ళు, కుట్ర, ఈర్ష్య, ద్వేషం లాంటి చెడు గుణాలు నింపుకున్నవారు ఎన్ని పూజలు చూసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎంతమంది దేవుళ్ళను కొలిచినా అవి వృధా. విషం అంటే ఏమిటి? మీ అవసరం కంటే ఎక్కువ ఏదైనా అది విషమే. అది శక్తి, సంపద, ఆకలి, అహం, దురాశ, సోమరితనం, ప్రేమ, ఆశ, ధ్యానం, ద్వేషం లేదా ఏదైనా కావచ్చు. అవసరానికి మించినది అతి. అందువలన అనారోగ్యం పొందుతారు గమనించగలరు. అతి దానము వల్ల పాడైన వాడు బలిచక్రవర్తి. అతి లోభం వల్ల పాడైన వాడు దుర్యోధనుడు. అతి కోపం వల్ల పాడైన వాడు విశ్వామిత్రుడు. అతి కామం వల్ల పాడైన వాడు రావణాసురుడు. అతి ఆశ వల్ల పాడవుతున్నాడు మానవుడు. అందుకే అతి ఎప్పుడు ఎక్కడా పనికిరాదు. సంపదలన్నింటిలోనూ ఆధ్యాత్మిక సంపదే ఉన్నతమైనది. దాన్ని కాంక్షించేవాడు కామం, క్రోధం, లోభం, మోహం, అసూయ, ద్వేషాలనే అసుర గుణాలకు దూరముగా ఉండాలి. అరిషడ్వర్గాలు. దుఃఖాలకు మూలమైన అరిషడ్వర్గాలు. 1. కామము. ఇది కావాలి, అది కావాలి అని తాపత్రయపడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగియుండడము. 2. క్రోధము. కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉద్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము. 3. లోభము. కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులో నుండి ఇతరులకు చెందకూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవటము. 4. మోహము. తాను కోరినది ఖచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి ఉండడము. తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము. 5. మదము. తాను కోరిన కోరికలన్నీ తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ, మరి ఎవ్వరికీ ఈ బలము లేదని ఇతరులను లెక్క చేయకపోవటము. 6. మాత్సర్యము. తాను కలిగియున్న సంపదలు ఇతరులకు ఉండకూడదని, తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదనిను, పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా
దక్కకూడదనే ఈర్ష్య కలిగి ఉండడము. ఈ అరిషడ్వర్గాలు శరీరములో చేరి మంచితనాన్ని దొంగలించి చెడు కర్మలను కలిగించడానికి కారకులగుచున్నారు. అరిషడ్వర్గాలనే దొంగల నుండి జాగ్రత్త వహించితే ముక్తికి మార్గము సులభమవుతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే మన ఎటువంటి కర్మలైనా సరే ధ్యానం చేయడం వలన వచ్చే జ్ఞానాగ్ని చేత దహింపబడతాయి. అందువలన ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరమని మా అభిప్రాయము. ఆనాపానసతి ధ్యాన విధానము ఉత్తమమని మా అభిప్రాయము. ఆత్మజ్ఞానం అన్న అగ్నిలోనే చెడు కర్మలన్నీ దగ్ధం అవుతాయి. లేనిది కోరరాదు, ఉన్నది కాదనరాదు. వస్తుంటే వస్తుందని సంబరపడరాదు. పోతుంటే అయ్యో పోతుందనరాదు. అదే ఆత్మజ్ఞానం అంటే. ఆత్మే బ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి. నాకు తెలిసిందే వేదం అనుకుంటే అది మూర్ఖత్వం. నేను నమ్మిందే ప్రతి ఒక్కరూ నమ్మాలనుకుంటే అది మూఢత్వం. ఎదుటి వారికి ఏమీ తెలియదనుకుంటే అది అజ్ఞానం. నాకు అన్నీ తెలుసు అనుకుంటే అది అహంకారం. ఇతరుల అభిప్రాయాలను గౌరవించలేకపోతే అది అనాగరికం. ఇతరుల గొప్పతనాన్ని అంగీకరించలేకపోతే అది సంకుచిత్వం. అందరి అభిప్రాయాలను గౌరవించడం ఉత్తమ వ్యక్తిత్వం. మంచి భావనలను ఎక్కడ ఉన్నా స్వీకరించగలగడం ఔన్నత్యం. మంచి మాట. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటి వారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. మీరు ప్రత్యేకించుకునే ప్రదర్శనలన్నీ మీరు వెలితిగా ఉన్నారని, అసంతృప్తిగా ఉన్నారని తెలియచేస్తాయి. ఈ విశ్వ ప్రణాళిక వైపు వెళ్ళేటువంటి వ్యక్తులెక్కడున్నా సమస్త ప్రకృతి వాళ్లకు సహకరిస్తుంది. ప్రతి ఒక్కరిలో తాము గొప్పవారమన్న భావనను మేల్కొల్పగల వ్యక్తే ఈ ప్రపంచములో నిజమైన గొప్ప వ్యక్తి. మీ అందరికీ ధన్యవాదములు.